శ్రీ తికోటేశ్వర స్వామివారి సేవలో ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక అభిషేక పూజలు, ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, ప్రసాదం, వెలుగులు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు తెలిపారు. మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే గతంలో చూసుకుంటే బస్ పాసులు అయితే ఎవరైతే విఐపి పాసులు ఇచ్చారో ఆ విఐపి పాసులతో పాటు బస్ పాసులు కూడా కొండపైకి రావడానికి చాలా వరకు ఇచ్చారు. ఈసారి అది లేకుండా సామాన్యుల భక్తులు కానీ, మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఏకంగా బస్సులో ప్రయాణం చేసి రావడం జరిగింది. అందరూ కూడా ఉచితంగా 300 రూపాయలు టికెట్ తీసుకొని దర్శనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి కొండ ప్రాంతంలో విఐపీలు ఒకటే, భక్తులు ఒకటే అని చెప్పి ఆలోచనతోటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే ఇంకొకటి అండి, ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆన్లైన్ టికెట్లు ప్రవేశపెట్టారు. అంటే ఎంతోమంది భక్తులకి చాలా ఉపయోగపడింది. పైకి వచ్చి దర్శనం చేసుకొని విఐపి దర్శనం అందిద్దా అందదా అన్న విధంగా ఉంటే ఈసారి ఆన్లైన్ టికెట్ల వల్ల చాలా ఉపయోగపడింది. దీనికి మీరు అంటే మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామరెడ్డి గారు కానీ, ఎనర్జీ మినిస్టర్ గారు కానీ, మున్సిపల్ రవికుమార్ గారు, కలెక్టర్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో గుడికి ఆదాయం పెంచాలి. ఎందుకంటే విఐపి టికెట్ లేకుండా విఐపి టోకన్లు తీసుకుంటే స్లాట్ పద్ధతిలో దర్శనాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి భక్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. విఐపి బస్సులో పైకి రావడం, టికెట్ కొనుక్కొని దర్శనం చేసుకోవడం కూడా అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం అంతా కొంచెం తాగునీరు ప్రాబ్లం కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాము. అన్ని చోట్ల వాటర్ బాటిల్స్ ఇస్తున్నాము, మజ్జిగ ఇస్తున్నాము, బిస్కెట్లు ఇస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇన్ని లక్షల మంది భక్తులకి అన్ని ఏర్పాట్లు మన దగ్గర నుండి చేసిన భక్తులందరికీ, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలకి, చివరికి వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా మాతో పాటు పనిచేసి కొండ ప్రాంతం మొత్తాన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అత్యంతగా వాళ్ళ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి భక్తులందరూ కూడా మనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా మీడియా సోదరులకి మరీ ధన్యవాదాలు. కోటప్పకొండకి శివరాత్రి అంటే కోటప్పకొండ ఒక ప్రత్యేకత. ఎలక్ట్రికల్ ప్రవలతో కోటప్పకొండ చెదుకో కోటయ్య అంటూ స్వామివారి దగ్గరికి వస్తారు. అలాంటి ఎలక్ట్రికల్ ప్రవలకి ఎలాంటి రికార్డింగ్ డ్యాన్సులకి పర్మిషన్స్ ఇచ్చారు. ప్రభుత్వం పరంగా ఈ కోటప్పకొండ రోజు ఎలక్ట్రిక్ ప్రభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాని మీద డ్యాన్సులు కాకుండా కల్చరల్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతుల పండుగ కాబట్టి కోళ్ల పందాలు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కోటప్పకొండ అంటే కొన్ని లక్షల మంది భక్తులు వస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అన్నిటికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నిటికీ అనుమతులు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కానీ, ఎస్పీ గారు కానీ, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా అందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ అనుమతులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా గుడి ఆదాయం పెంచాలి, టెంపుల్ టూరిజం అయితే డెవలప్ చేయాలనే ఆలోచనతో అన్ని ఏర్పాట్లు సుజావుగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీడియా సోదరులు కూడా దగ్గరుండి దాదాపు 20 రోజులు మాతో పాటు పనిచేయడం జరిగింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేశాము. ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. కాబట్టి ఈ కొండ పండుగ, రైతుల పండుగ కోటప్పకొండ మరి విజయవంతం అవడం అనేది చాలా గొప్ప విశేషం. అదేవిధంగా ఈసారి బడ్జెట్లో కూడా 22,000 కోట్లు మనకి లక్షల కోట్లు మనకి బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో మరి ఆలయాల అభివృద్ధి కోసం 1,400 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి వికసిత భారత్ అనే కార్యక్రమం 2047 విజన్తో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కోటప్పకొండ టెంపుల్ టూరిజంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని చెప్పి మన ప్రీతం నేత రాష్ట్ర నాయకులు పచ్చిపాటి పుల్లారా గారు, మరి సిపి జీవాంజలి గారు, మరి రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు గారు, కన్నా లక్ష్మణ్ గారు, అదేవిధంగా మరి బ్రహ్మారెడ్డి గారు, కన్నాల వాక్య ప్రవీణ్ గారు, పల్నాడు జిల్లా అధ్యక్షులు జాన్ సైదా గారు అందరూ కూడా ఇవాళ దర్శనం చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీడియా సోదరులకు ధన్యవాదాలు. మరొకసారి భక్తులందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎనర్జీ ఎలక్షన్ మినిస్టర్ గారు,
వీళ్ళ పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు కూడా ఇవాళ కార్యక్రమానికి హాజరయ్యి మన ఆనందవల్లి గారికి పట్టు వస్త్రాలు పట్టు చీర కూడా సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన చీఫ్ వినుకొండ నుంచి జీవాంజలి గారు రావడం జరిగింది. జేడీసీ బ్యాంక్ చైర్మన్ గారు మల్లికార్జున గారు, స్టేట్ లైబ్రరీ చైర్మన్ గారు గోనమూడి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా పచ్చిపాడు ఎమ్మెల్యే రామాంజలి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇవాళ దాదాపు 1,00,000 మంది భక్తులు ఇప్పటికీ దర్శనం చేసుకోవడం జరిగింది. ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు సులభంగా జరుగుతున్నాయి. తాగునీరు బాగా అందిస్తూ ఉన్నాము. చిన్నపిల్లలకి బిస్కెట్, పాలు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. బజ్జీ ప్యాకెట్లు కూడా కొన్ని లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు కొండ ప్రాంతం కింద స్వామివారి పాదాల దగ్గర 20 లక్షల మంది జనం ప్రభల దగ్గర ఉండడం జరిగింది. నడవడానికి వెళ్ళేది విధంగా ఇసుక వేస్తే కూడా రాలన్నట్టుగా ఇవాళ జనం విపరీతంగా వచ్చారు. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా చక్కగా పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి నట్రాపేట ఎమ్మెల్యేగా మీ చంద్రబాబు అరవింద్ బాబు అన్ని కార్యక్రమాలు దగ్గర నుంచి చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి అంతా కూడా అందరూ అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తారు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, డిఎస్పీ గారు, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఎన్ఎస్పీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారు. కాబట్టి ఇవాళ పండుగ అనేది చాలా విజయవంతంగా జరిగింది. ఆ స్వామివారు కూడా ఎంతో చక్కగా సంతోషంగా ఉన్నారు. భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు ఈ కొండకు వచ్చే పెళ్లి ఉంది. పెళ్లి అయిన వాళ్ళకి ఇద్దరికి ఈ ఏటికి ఇద్దరు ముందేటి ముగ్గురనే నినాదంతో అందరూ కూడా మెట్లెక్కుతూ ఉంటారు. కాబట్టి కోటప్పకొండకు అటువంటి ప్రాచుర్యం ఉంది. కోటప్పకొండ అంటేనే రైతుల పండగ. రైతులందరూ కూడా ప్రభలు కట్టుకుని ఎంతో సంతోషంగా ఈ కొండకు రావడం జరిగింది. కాబట్టి చాలా చక్కగా జరుగుతుంది. వీటన్నిటి కూడా మరి కార్యకర్తలు, నాయకులు, భక్తులందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అధికారులు బాగా పనిచేస్తున్నారు. కాబట్టి మరి ఆలయ ధర్మకర్త, వంశపారంపర్య ధర్మకర్త రావుబహదూర్ కొండలరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అదే ముఖ్యంగా మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు అయితే కోటప్పకొండని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేద్దామని చెప్పి ఆలోచనలో ఉండి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. రెండో ఘాట్ రోడ్డు కానీ, మరి కార్ కేబుల్ కానీ, ఇవన్నీ కూడా రోపే ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడంతా కరెంటు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా బ్రేకర్లు ఏర్పాటు చేసి కరెంటు సమస్య లేకుండా మరి కరెంటు అధికారులు కూడా ఎస్సీ గారు, డిఈ గారు, ఈఈ గారు చాలా చక్కగా పనిచేయడం జరిగింది. ఆర్డబ్ల్యూసీలు కూడా చాలా చక్కగా పనిచేస్తారు. కాబట్టి మీడియా సోదరులు అయితే ముందు ఈ పండుగకి బాగా సపోర్ట్గా ఉన్నారు. మరి ప్రజల్లోకి కార్యక్రమాన్ని తీసుకెళ్ళి ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకొని అందరూ కూడా త్వరితగతిన దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవని మరి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. తెలంగాణ ప్రాంతం కానీ, కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం కానీ, నల్గొండ, మిర్యాలగూడెం, కర్నూలు, కృష్ణా జిల్లా వీటన్నింటి కూడా జనం విపరీతంగా వస్తూ ఉన్నారు. కాబట్టి నిజంగా ఈ పండగ ఎంతో సంతోషంగా ఉంది. జనం కోలాహలంగా ఉంది. వ్యాపారాలు కూడా బాగున్నాయి. కాబట్టి మరి ప్రభుత్వ అధికారులకి, మన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.